ఎన్డీఏ 11 ఏళ్ల పాలనలో మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతికి బాటలు వేయడంలో నాణ్యమైన మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఆ మేరకు మన దేశం అంతర్జాతీయ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా రూపొందాలంటే నాణ్యమైన మౌలిక సదుపాయాలే కీలకాంశం. ఒక దేశం లేదా ప్రాంతం అభివృద్ధికి నాణ్యమైన మౌలిక వసతులే పునాది. వీటి వల్లే స్వదేశీ విదేశీ పెట్టుబడులు పెరిగి ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమవుతాయి. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ సాధ్యపడుతుంది. అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వాలు మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ దార్శనిక దృక్పథం మేరకు తన అభివృద్ధి కార్యక్రమంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. గడచిన 11 సంవత్సరాల నుంచి దూరదృష్టితో జాప్యానికి తావు లేకుండా పనులు నిర్వహించడం దేశ మౌలిక సదుపాయాల కల్పనలో కీలకాంశం. తదనుగుణంగా ప్రగతి వేదిక ద్వారా ప్రధానమంత్రి అనేక ప్రాజెక్టుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వచ్చారు. ఫలితంగా ఒకనాడు జాప్యం బారిన పడినవి సహా కొత్తగా ప్రకటించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తయ్యాయి. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 11 ఏళ్ల పాలనలో అన్ని కీలక రంగాల్లోనూ ఎన్నో విజయాలందుకుంది. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో భారత్ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేలా చేసింది. గతంలో ఎన్నో దశాబ్దాల పాటు ఆలస్యమవుతూ వచ్చిన ప్రతిష్టాత్మక మౌలిక ప్రాజెక్టులతో పాటు పలు పెద్ద కొత్త ప్రాజెక్టులను నిర్మించింది. विकसित भारत बनाने के लिए आज देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बनाने का बहुत बड़ा महायज्ञ चल रहा है. हमारे देश की सड़कें आधुनिक हो, अभूतपूर्व गति से काम किया गया है. आप कल्पना कर सकते हैं, इंफ्रास्ट्रक्चर के इन कामों पर देश पहले जितना पैसा खर्च करता था, आज उससे 6 गुना ज्यादा पैसा खर्च कर रहा है. గతంతో పోలిస్తే ప్రపంచ శ్రేణి మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్ కేటాయింపుల్లో 6 రెట్లు ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. పీఎం గతిశక్తి కోసం 6 లక్షల కోట్లు పెట్టి రోడ్లు, వాయు, రైల్వే, జలమార్గాలు ఇలా అన్నిటిలో వేగవంతమైన పురోగతి సాధిస్తోంది. ఉత్తరాన చీనాబ్ వంతెన, తూర్పున అరుణాచల్ ప్రదేశ్లోని సేలా సొరంగం, అస్సాంలోని బోగీబీల్ వంతెన, పశ్చిమాన ముంబైలో అటల్ సేతు, దక్షిణాన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ సీలిఫ్ట్ ఇలా ఎన్నో గర్వించదగ్గ ప్రాజెక్టులను పూర్తి చేసింది. इंफ्रास्ट्रक्चर का जितना रिश्ता इकोनॉमी से है, ईज ऑफ लिविंग से है, उतना ही एम्प्लॉयमेंट से भी है. इंफ्रा पर निवेश का मतलब है उतना ही रोजगार के नए अवसर बनना. इंफ्रास्ट्रक्चर का जो काम गांवों में हो रहा है, शहरों में हो रहा है, वो स्थानीय स्तर पर जिस तरह एम्प्लॉयमेंट पैदा करता है, छोटे छोटे व्यापारियों के लिए बिजनेस के मौके बनाता है, उसकी बहुत चर्चा लोग करते नहीं है. संभवतः इसकी एक वजह ये भी रही है कि आज जिस स्पीड और स्केल पर काम हो रहा है वो पहले कभी हुआ ही नहीं. इसलिए इस और लोगों का ध्यान भी कम होना बहुत स्वाभाविक है. अब जब स्थितियां बदल रही है तो ये विषय भी अब चर्चा में आना शुरू होगा. सोचिए, क्या कोई पहले सोच भी सकता था कि बरसों से अटका हुआ नवी मुंबई एयरपोर्ट का काम, मुंबई ट्रांस हार्बर लिंक का काम, मुंबई अहमदाबाद बुलेट ट्रेन का काम इतने व्यापक रूप से शुरू होगा, इतनी तेज गति से आगे बढ़ेगा. ये सारे प्रोजेक्ट मुंबई और आसपास के लोगों के रोजगार के अनेकों नए अवसर दे रहे हैं. అమృత్ మరియు అమృత్ 2.0 పథకాల కింద పట్టణ అభివృద్ధికి సంబంధించిన 6,933 ప్రాజెక్టులు పూర్తి చేసింది. రహదారుల మార్గాలు, నిర్మాణాల విషయానికొస్తే 2014 నుండి 2023-24 మధ్యకాలంలో రోడ్డు రవాణా, హైవేల బడ్జెట్లో గొప్ప పెరుగుదల నమోదైంది. గత 5 సంవత్సరాల్లో 3,600 కిలోమీటర్ల హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం పూర్తయ్యాయి. అలాగే 2014 నుండి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పీఎంజీఎస్వై కింద 3.96 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు నిర్మించబడ్డాయి. రైల్వే బడ్జెట్ విషయంలోనూ 2014 నుండి పరిశీలిస్తే 9 రెట్లు పెరిగింది. రైల్వే వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్, వందే భారత్, నమో భారత్ రైళ్లను ప్రవేశపెట్టి విజయవంతమైంది. ఇక మెట్రో రైల్ నెట్వర్క్ కూడా
2014లో 248 కిలోమీటర్లు ఉండగా 2025 నాటికి 1013 కిలోమీటర్లకు పెరగడం మరో విశేషం. भाई और बहनों, इंफ्रास्ट्रक्चर का जितना रिश्ता इकोनॉमी से है, ईज ऑफ लिविंग से है, उतना ही एम्प्लॉयमेंट से भी है. इंफ्रा पर निवेश का मतलब है उतना ही रोजगार के नए अवसर बनना. इंफ्रास्ट्रक्चर का जो काम गांवों में हो रहा है, शहरों में हो रहा है, वो स्थानीय स्तर पर जिस तरह एम्प्लॉयमेंट पैदा करता है, छोटे छोटे व्यापारियों के लिए बिजनेस के मौके बनाता है, उसकी बहुत चर्चा लोग करते नहीं है. संभवतः इसकी एक वजह यह भी रही है कि आज जिस स्पीड और स्केल पर काम हो रहा है वो पहले कभी हुआ ही नहीं. దేశ చిట్ట చివరి అంచు వరకు అనుసంధాన కల్పన లక్ష్యం మేరకు జాతీయ రహదారుల రోజువారీ సగటు నిర్మాణ వేగం ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరింది. అంతేకాకుండా 2014కు ముందున్న పరిస్థితితో పోలిస్తే ఈ పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. అలాగే గ్రామీణ రహదారుల నిర్మాణం కూడా వేగం పుంజుకోవడంతో దాదాపు మారుమూల ప్రాంతాలన్నిటికీ రహదారి సౌలభ్యం పెరిగింది. రైల్వే లైన్ డబ్లింగ్, రైలు మార్గాల విద్యుదీకరణ పనుల రూపేణా గత 11 సంవత్సరాల్లో భారత రైల్వేలోనూ సామర్థ్య విస్తరణ భారీ స్థాయిలో కొనసాగింది. దేశంలో తొలిసారి వందే భారత్ ఎక్స్ప్రెస్, స్వదేశీ సెమీ హైస్పీడ్ రైళ్లు వినియోగంలోకి రావడం మేక్ ఇన్ ఇండియా విజయగాథకు నిదర్శనం. విమానయానం విషయంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. దీంతో అందుబాటు వ్యయంతో సామాన్యుల విమాన ప్రయాణ స్వప్నం సాకారమైంది. దేశవ్యాప్తంగా కేవలం 10 ఏళ్లలో 85 విమానాశ్రయాల నిర్మాణం పూర్తి కావడమే కాకుండా కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. అంతేకాక 73 విమానాశ్రయాలు, 13 హెలిపోర్టులు, 2 జల విమానాశ్రయాలు సహా ఇప్పటివరకు సేవలందని 88 గమ్యస్థానాలకు ఉడాన్ పథకంతో అనుసంధానించారు. కొత్త గమ్యాలకు అనుసంధానత ద్వారా తక్కువ ధరల్లోనే విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 2016 జాతీయ జలమార్గాల చట్టం కింద 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించింది. కేరళలో 8,800 కోట్ల రూపాయలు పైబడిన వ్యయంతో చారిత్రాత్మకమైన విజంజం ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ నిర్మాణం చేపట్టింది. మహారాష్ట్రలో 7,600 కోట్ల రూపాయల వ్యయంతో సరికొత్త డీప్ డ్రాప్ వాతవాన్ పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. అలాగే భవిష్యత్తులో మరింత సదుపాయాల కల్పనకు బలమైన ఆర్థిక నిబద్ధత గల మద్దతు ఆవశ్యకం. తదనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళికకి రూపకల్పన చేశారు. మెరుగైన మౌలిక అభివృద్ధి కోసం ప్రధాని గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించిన కేంద్ర ప్రభుత్వం దాదాపు 100 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టేందుకు చర్యలు తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలలో సమగ్ర సమీకృత ప్రణాళిక రూపొందించే దిశగా ఒక ప్రగతిశీల విధానం, బహుళ రవాణా సాధనాల అనుసంధానం, రవాణా రంగ సామర్థ్యం మెరుగుదల, ప్రజల ప్రయాణం, వస్తు రవాణా సాఫీగా సాగడం వంటివి ఈ విధానం ప్రధాన లక్ష్యాలు. ఈ దిశగా కీలక మౌలిక సదుపాయాలలో అంతరాల తగ్గింపు, అంతరాయాల పరిష్కారం, సకాలంలో ప్రాజెక్టుల పూర్తిపై పీఎం గతిశక్తి దృష్టి సారిస్తుంది. इंफ्रास्ट्रक्चर यानी लोगों के जीवन में आसानी, इंफ्रास्ट्रक्चर यानी व्यापार कारोबार में आसानी, इंफ्रास्ट्रक्चर यानी रोजगार के लाखों नए अवसरों का निर्माण और इंफ्रास्ट्रक्चर यानी तेज विकास. మొత్తంగా ఈ గడిచిన 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన ఈ మౌలిక వసతుల అభివృద్ధి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వృద్ధిని సమున్నత స్థాయికి చేర్చడంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి ఎంతగానో దోహదం చేస్తుంది. దీంతో పౌర జీవన సౌలభ్యం మెరుగుపడడమే కాకుండా ఉద్యోగాల సృష్టి వేగం పెరుగుతుంది. అలాగే చివరి అంచెదాకా అనుసంధానంతో సార్వజనీన ప్రగతి బాటలు వేస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్డీఏ 11 ఏళ్ల పాలనలో మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన రాజ్ కుమార్ సింగ్, వ్యాఖ్యానం సాయి సిస్లా, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.